అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే మనకి ఎక్కువగా చాలామంది యువత ఈ డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాలని చాలా దారుణంగా పాడు చేసుకుంటున్నారు. మీ జీవితాలు పాడైతే మీ కుటుంబాల జీవితాలు పాడవుతాయి. మీ కుటుంబం జీవితం పాడైతే మొత్తం దేశం మొత్తం మీద ఆ భారం పడుతుంది. ఆ ఉద్దేశం మీదే ప్రజెంట్ ప్రభుత్వం దీనిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటూ గంజాయి రవాణాని మా ఎస్పీ గారి ద్వారా కానీ మా డీజీపీ గారి ఆదేశాల మేరకు గంజాయి రవాణాను అడ్డుకొని వాళ్ళని పట్టుకొని అదేవిధంగా ఎక్కువ గంజాయి వ్యాపారం చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించిన వాళ్ళపైన కూడా వాళ్ళపై పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ ఆస్తులను కూడా ఈ మధ్యకాలంలో స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అటాక్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరవసనాలకు అలవాటు పడద్దు. చిరవసనాలకు అలవాటు పడిన తర్వాత వీటన్నిటికీ బానిస అవుతున్నారు. కాబట్టి మీకు వీటన్నిటికీ దూరంగా ఉంటూ మీ జీవితాలని మంచిగా ఉంచుకుంటూ మంచి భవిష్యత్తులో మీరు మంచి మంచి పొజిషన్లో ఉండాలని ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన గజపతినగర్ ఎస్ఐ గారు కిరణ్ గారి ఆధ్వర్యంలోని ఎక్సైజ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలోని ఈ విద్యార్థులతో ఇంత మంచి ర్యాలీని అంటే యాంటీ డ్రగ్స్కి విద్యార్థుల్లో ఒక డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ క్యాంప్గా ఇంతమంది విద్యార్థులు పాల్గొనడం మన గజపతినగర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం చాలా చక్కగా ఉంది. మీరందరూ ముఖ్యంగా ఏంటంటే మన ఎస్ఐ గారులు వీళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారో చూడండి. అర్థమైందా? అంటే మీలోని గంజాయి మొక్కలు మీలోనే ఉన్నాయి, తులసి మొక్కలు మీలోనే ఉన్నాయి. కానీ మీలో ఉన్న తులసి మొక్కల్ని మీరు గంజాయి మొక్కలు ఎవరో చూసి వాళ్ళు తులసి మొక్కలుగా మార్చండి. 100% విద్యార్థులందరూ బాగుపడాలి. మరి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కోరుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం, నాకు ఈ అవకాశం కల్పించడం గజపతినగర్ ఎస్ఐ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.